హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఒక వెబ్సైట్ని ఆఫ్లైన్లో చూడాలి అంటే ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకంటూ ఒక వెబ్సైట్, ఏ వెబ్సైట్ మనం డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం అండ్ ఏ వెబ్సైట్ని మనం ఆఫ్లైన్లో చూడాలనుకుంటున్నాం అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ యూజ్ చేసేది indiabix.com. ఇందులో aptitude coachings and reasoning and verbal ability and GK puzzles, programming and engineering, medical interview, online test ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవన్నిటికి కూడా ప్రతిసారి స్టూడెంట్కి ఇంటర్నెట్కి వెళ్ళి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని చూసుకుని కాపీ చేసుకుని పెంటోలోకి వేసుకుని అన్నీ ఇంత కాకుండా మనం ఈ వెబ్సైట్నే ఒక ఆఫ్లైన్ పేజ్లో, ఒక ఆఫ్లైన్ వ్యూలో చూడాలి అంటే కనుక ఈ వెబ్సైట్ని, టోటల్ వెబ్సైట్ని మనం ఫ్రీగా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీకు ఒకసారి చూపిస్తాను. నేను ప్రజెంట్ ఇందులో ఒక విండోస్ 8 వాడుతున్నాను. HT చూపిస్తాను. ఇక్కడ HT ట్రాక్ అనే ఒక వెబ్సైట్, ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీని మీద మనం ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్ని నా సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ మనకి వెబ్సైట్లో ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది. HT ట్రాక్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేసిన వెంటనే స్టార్టింగ్ లింక్లో HT ట్రాక్ మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఓఎస్ని అనేది చేయించుకుని దాన్ని బట్టి మీ HT ట్రాక్ని exe ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2000 కానీ XP కానీ Vista కానీ 7 కానీ వాడుతున్నట్లయితే మీరు HT ట్రాక్ 3.46.1.exe ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని యొక్క సైజు ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ని అయితే ఆఫ్లైన్లో చూద్దామనుకుంటున్నారు, ఏ వెబ్సైట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ వెబ్సైట్ అడ్రస్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్గా మీరు నెక్స్ట్ అనేది ప్రెస్ చేసి మీరు ప్రాజెక్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను indiabix అనేది డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. indiabix అనేది పేరు టైప్ చేశాను. కేటగిరీ మీరు ఏ కేటగిరీలో అయితే చేద్దాం అనుకుంటున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎడ్యుకేషన్. అండ్ మీరు ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ వెబ్సైట్ని, సిలో మై వెబ్సైట్స్ నేను అక్కడ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు నెక్స్ట్ ప్రెస్ చేయగానే మీరు ఏ వెబ్సైట్ని మీరు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయవలసి అవసరం వస్తుంది. www.indiabix.com. యాక్షన్, మీరు వెబ్సైట్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు జస్ట్ డౌన్లోడ్ వెబ్సైట్స్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ప్రెస్ చేయగానే ప్లీజ్ అడ్జస్ట్ కనెక్షన్
పారామీటర్స్ ఇఫ్ నెసరీ, దెన్ ద ప్రెస్ ఫినిష్ లాంచ్ మిర్రరింగ్. ఆ ఆపరేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫినిష్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీదంటూ మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, నా నెట్ కనెక్షన్ సరిగ్గా లేక. ఆఫ్టర్ దట్ యూ క్లిక్ ఫినిష్ చేసిన వెంటనే మై కంప్యూటర్లో సి డ్రైవ్లో మై వెబ్సైట్స్ చూడగానే ఫస్ట్గా మీకు ఇండియా బిక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇక్కడ ఇండెక్స్ మీరు క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్